ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి ముందుకు నడిపించునుగాక. హోసనా వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిచర్య తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ప్రభు ఈరోజంతా మీ పని పాటలన్నిటిలో ఆయన హస్తం తోడుగా ఉంచి మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ప్రేమనా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 4వ వాక్యం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యమును కేడమును డాల్నై ఉన్నది. నా దీని బిడ్డలారా, ఇక్కడ దేవుడు తన వాక్యం చేత మాట్లాడుతున్నాడు. నా రెక్కలతో నిన్ను కప్పుతాను అంటున్నాడు. నా రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఇస్తాను అంటున్నాడు. అట్టి కృపా అనుభవంతో ప్రభు మిమ్మల్ని స్థిరపరిచి నడిపించునుగాక. నా దీని బిడ్డారా, దేవుని రెక్కల చోటున నీకు ఆశ్రయం కావాలి అన్నట్లయితే, దేవుని రెక్కల చోటున నువ్వు క్షేమంగా నీవు కాపాడబడాలి అన్నట్లయితే, కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 1వ వాక్యంలో మహోన్నతిని చోటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అనేసి ఇక్కడ రాయబడి ఉన్నది. అంటే నీ యొక్క విశ్వాస జీవితము కష్టాలు, బాధలు, ఇబ్బందులలో నేను ఎవరికాడ జీవించాలి, నేను ఎవరికాడ సహాయం పొందాలి, నా జీవన పరిస్థితి ఏంటి, నాకెవరు సహాయం చేస్తారు అనుకునే కన్నా, నా దేవుడు నాకు సహాయకుడిగా ఉండి, నా దేవుడు నాకు తోడై ఉండి, నాకు కావలసిన సకల సమృద్ధిని ఆయన రెక్కల చాటున నా కొరకు భద్రపరిచాడు అనేసి నీవు నమ్మినట్లయితే, నా దేని బిడ్డారా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని యేసుప్రభు అంటారు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. నా దేని బిడ్డరా, నీ కష్టాలు, నీ బాధల్లో నీవు ఎవరెవరినో ఆశ్రయించాలని నీవు ఆలోచించక్కర్లేదు. నువ్వు మోకరించి నీవు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవాతి దేవుడు నీకు క్షేమకరమైన జీవితాన్ని ఇస్తాడు, సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఇక్కడ రూతు సకల సమృద్ధిని కోల్పోయింది. అయితే బోయాజు అంటారు, నీవు దేవుని రెక్కల చాటుకు వచ్చావు కాబట్టి దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు, అసంపూర్ణమైన బహుమానం కాదు, నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు దేవుని రెక్కల చాటుకు వచ్చావంటే నీ జీవితం సురక్షితంగా ఉందని అర్థం అనేసి అంటున్నారు. ఈ రోజున రెక్కలు అనగా 2 చేతులతో దేవుడు నిన్ను కప్పి నువ్వు చేర్చున్న ప్రయత్నాలన్నీ ఆశీర్వదించి దీవించి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు ఆయన రెక్కల చాటు నిన్ను కప్పునుగాక. నా దీని బిడ్డలారా, పక్షులు తమ పిల్లల్ని విపత్కరమైన పరిస్థితుల నుంచి, క్రూరమైన జంతువుల నుంచి తమ బిడ్డలను తాము కాపాడుకోవడానికి రెక్కలు చాపి ఆ రెక్కల కౌగిల్లో వాటి యొక్క పిల్లల్ని చేర్చుకుంటే, ఆ రీతిగా యేసయ్య ఈ లోకనాథుడైన అపవాది యొక్క తంత్రాల నుంచి, కనుచూపు నుంచి మిమ్మల్ని కాపాడడానికి ఆయన రెక్కలు మీ కొరకు చాపి ఉన్నారు. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులలో నీవు లోకం చాటునికి వెళ్తే లోకము యొక్క ఆశ కొంతకాలమే. వాక్యం అంటుందో, లోకము తన ఆశ గతించును, దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుచును. నా దీని బిడ్డలారా, దేవుని రెక్కల చోటున నీకు క్షేమం ఉన్నది, దేవుని రెక్కల చోటున శాశ్వత బహుమానం ఉన్నది, దేవుని రెక్కల చోటున నీ జీవితానికి కావాల్సిన సకల సమృద్ధిని దేవుడు దాచి ఉంచాడు. నిశ్చయంగా ఈ వాక్యం ఉంటున్న మీ అందరి జీవితాలు నా దేవుడు సకలము ఆశీర్వాదించి దీవించి మీరు ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో కూడా చాపబడిన ఆయన రెక్కల చోటున మీకు ఆశ్రయం కలిగించి ఈ దిన దీవెనల చేత మిమ్మల్ని నింపి మీ దుఃఖ దినములను సమాప్తి చేసి ఎటువంటి ఆదరణ లేక, ఓదార్పు లేక ఉన్నారు, దేవుడు నిశ్చయంగా ఆయన రెక్కల క్రింద ఉన్న ఆదరణ, ఓదార్పు, ఆయన కాపుదల, ఆయన క్షేమం మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దీని బిడ్డలారా, మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తామండి. కృపా సత్య సంపూర్ణకు దేవానికి స్తోత్రమయ్య. నీ రెక్కల చోటున ఆశ్రయం ఉందని, నీ రెక్కలతో నీ బిడ్డలైన వారిని ఆశీర్వదించు దేవుడు అని, ఆ రీతిగా సంపూర్ణమైన బహుమానం ఇచ్చు దేవుడు అని ఉన్నామనేసి మరి తేడతెల్లగా సెలవిచ్చినట్లుగా ఈ ఉదయకాలం వేళ ఈ యొక్క వాక్యం విని ప్రార్థన ఎక్కిపించు నీ బిడ్డలైన వారిని దీవించి ఆశీర్వదించు. నీ బిడ్డల యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలపరిచి ముందుకు నడిపించమని, సకల సమృద్ధితో నింపమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అనే సన్నిధి సహవాసం కృపయు కూడిచేరి ఈ యొక్క లైవ్ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి కుటుంబాలని దీవించి ఆశీర్వదించి తన ప్రయత్నాలన్నీ సఫలపరిచి కృపాక్షేమంతో నింపి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హోసన్నా వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిచయం తరపున మీ అందరికీ శుభాభివందనాలు. ప్రభు ఈ దిన దీని చేత మిమ్మల్ని తృప్తిపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.